ఫ్రెండ్స్, ఈరోజు మేము రొయ్యలు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాం. చూడండి, ఈ వెయిన్ ఉంటుంది కదా, అది తీసేయాలంట. లైట్గా కొంచెం కట్ చేసుకొని తీసేయాలి, అప్పుడే టేస్టీ ఉంటాయి ప్రాన్స్ అనేటివి. మేము ఫస్ట్ టైం రొయ్యలు తెచ్చుకున్నాము టేస్ట్ చేయడానికి. మా అమ్మ మా నాన్న తెచ్చారు. అసలు చూడాలి ఎట్లుంటాయో ప్రాన్స్ అనేటివి. అంగడి వాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, షెల్స్, బొక్కలు, అవుటర్ లేయర్ అంతా తీసేస్తారు. మనం ఇవి తీసేసుకోవాలి. చిన్నగా లాగాలి. మా సైడ్ ఈ రొయ్యలు తక్కువ వస్తాయి, ఎక్కువ రావన్నమాట. అందుకే ఇవి చాలా రేట్ ఎక్కువ. సో మాది రాయలసీమ ప్రాంతం. ఇప్పుడు అది తీయకోకుండా అట్లనే వంట చేస్తున్నాం అనుకో, అది చేదు ఉంటుందంట, బాగుండదంట. అంత చిన్నదైనా కానీ అట్లా తీయకోకుంటే కూర చేదు వస్తుంది. మా అమ్మలు ఇవి అర్ధ కేజీ తెచ్చినారు రొయ్యలు. ఇంకా బొప్పలు అవన్నీ తీసేసరికి అది పావు కేజీ అయిపోయింది. సో అర్ధ కేజీ వచ్చేసి 150 రూపాయలు మా సైడ్. అర్ధ కేజీ కేజీ 300. సో మీ సైడ్ ఎంత ఉన్నాయో ప్రాన్స్ రేట్ కామెంట్స్లో పెట్టండి. బాక్స్ వేసుకోవాలి, ఫస్ట్ వేసుకొని చూపిస్తాం కదా. ఉప్పు, పసుపు, అంటే ఇది సీ ఫుడ్ కదా, కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చాలా అలానే నీట్ వాసన అనేది పోతుంది. ఈ పసుపు ఉప్పు కలిపి క్లీన్ చేసుకుంటే ఫ్రెష్ ఉంటుంది. కడిగిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు కలుపుకొని నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. వంట చేసే ముందు బాగా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. నీట్ వాసన రాకుండా టేస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాన్స్ ఎలా కడిగాము, ఎలా క్లీన్ చేసుకున్నామో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ప్రాన్స్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాం. సో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, చూసేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.